మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, ట్యూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. నమస్తే, ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వేసవి సమీపిస్తున్న వేళ నీటిని పొదుపుగా వాడుకుని పురపాలక సంఘానికి సహకరించండి. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ విజ్ఞప్తి. చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన స్పందన కార్యక్రమంలో వచ్చిన 3 అర్జీల పరిష్కారానికి ఆదేశం. ప్రభుత్వ ఆస్తులకు కాపలాగా ఉండాల్సిన ముఖ్యమంత్రి వాటిని తాకట్టు పెట్టడం శోచనీయం. మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ విమర్శ. ఇటువంటి ముఖ్యమంత్రి మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను అమ్మేస్తాడని ఆందోళన వ్యక్తం చేసిన దొమ్మలపాటి. వేసవి సమీపిస్తున్న వేళ నీటిని పొదుపుగా వాడుకోవాలని మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రేమిల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ స్పందన ద్వారా వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ప్రతిరోజు సచివాలయం నందు తమ అర్జీలను ప్రజలు అందించవచ్చని తెలిపారు. వేసవి సమీపిస్తున్న వేళ బోర్డులలో నీటి శాతం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. ప్రజలు దీనిని అర్థం చేసుకుని నీటిని వృధా చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇవ్వలేదండి. 6,000 మందికి ఇవ్వాలి. ప్రతి సోమవారం 6,000 మందికి ఉండాల్సి ఉంది. స్పందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్లాన్ ఇక్కడ ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాల గురించి ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు. ఈరోజు ముఖ్యంగా వేసవి వస్తున్న భాగంగా వాటర్ మీద కంప్లైంట్స్ రావడం జరిగింది. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడైతే వాటర్ సమస్య ఉంటుందో అక్కడ ప్రత్యేకంగా ఏవైతే ఏర్పాటు చేయాలో వాటి మీద ఉద్దేశించడం జరిగింది. తొందరలో కంప్లైంట్ రెక్టిఫై చేసి ప్రజలకి వాటర్ని అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా సమస్యలు మీ నియర్ బై సచివాలయాల్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. అక్కడ ఏదైనా సమస్య మీకు వాళ్ళు స్పందించకపోతే ఇక్కడ మున్సిపాలిటీలో వచ్చి ఇక్కడ మీరు కంప్లైంట్ చేసినప్పుడు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసేందుకు ధన్యవాదాలు. ఈరోజు సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా మదనపల్లి మున్సిపాలిటీలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ విధంగా మనం ప్రతి సోమవారం కూడా ఈ స్పందన కార్యక్రమాన్ని ఇక్కడ మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజున ప్రధానంగా వాటర్ సప్లైకి సంబంధించి ఎక్కువగా మనకి కంప్లైంట్స్ అనేవి రావటం జరిగింది. మరి ఈ వాటర్ సప్లైకి సంబంధించి సంబంధిత సిబ్బందిని క్షేత్రస్థాయిలోకి పంపించి అక్కడ వాటర్ సప్లై సమస్య ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేయడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ స్పందనకు సంబంధించి మనకి ప్రతి సోమవారం మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మొదట మీ సంబంధిత సచివాలయంలో మరి మీ కంప్లైంట్స్ని తెలియజేయండి. అక్కడ ఏదైనా మీ సమస్యని పరిష్కారం కాకపోయినట్లయితే
మున్సిపల్ ఆఫీస్కి వచ్చినట్లయితే మరి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తనయుడి చేతిలో దాడికి గురైన తల్లిదండ్రులను పరామర్శించి 5,000 రూపాయలను వైద్య సేవల నిమిత్తం అందజేయడం జరిగిందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి తెలిపారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆ వృద్ధ దంపతులను జనసేన నాయకులు వెళ్లి పరామర్శించారు. తాము అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. మందులు తీసుకోవాలి, మందులు తీసుకొని వెళ్ళాలి. సరేనా? నువ్వు కూడా డిశ్చార్జ్ మందులు ఇద్దరికి ఆనుకుని తెచ్చి చెయ్యి. డిశ్చార్జ్ నువ్వు కూడా మాకు అవసరం ఉంది. వాళ్ళ సంతోషం ఉంటే మేము కూడా బాగుంటాం. కాకపోతే ఇట్లా కనుక రామాయణం దగ్గరికి దూరం అయితే వస్తాం. దూరం అయితే శ్రీకొత్తకోట మండలం కిందకి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఏఓ రఫీ అధ్యక్షతన స్పందన కార్యక్రమం జరిగింది. మదనపల్లి రెవెన్యూ డివిజన్ కు సంబంధించి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఓకు వినతి పత్రం అందజేశారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఏవో వాటిని పరిశీలించి పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మీ అడ్రస్ ఉంది కదా దీంట్లో సరే పెడతాము, లెటర్ పెడతాము. అయితే ఆ ఆధార్ ఉంటే అడ్రస్కి వాళ్ళకి ఒక కాపీ లెటర్ పంపిస్తాము అనేసి అంతే. జిరాక్స్ ఇచ్చి ఆ వృద్ధ దంపతులకు తాను అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు కుమారుడి చేతిలో దాడికి గురైన ఆ తల్లిదండ్రులను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈయన వెంట టీడీపీ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను పిల్లలు గౌరవించేలా తప్ప ఇలా దాడి చేయడం సిగ్గుచేటన్నారు. మిమ్మల్ని పరామర్శించడానికి ఇక్కడ మీ ఇల్లు అయోధ్యనగర్లోనా? అయోధ్యనగర్లో ఎక్కడ కళ్యాణ్ ప్రవర్తన చేసిన వాడికి వాడు బిడ్డ కాదు. నీ ముందర నిలబడి గట్టిగా కూడా మాట్లాడకూడదు. సంస్కారం అది, అర్థమైందా? తల్లి ముందర తల వంచి మర్యాదపూర్వకంగా మాట్లాడాల. ఆ విలువలు తెలియనుడు ఈ సమాజంలో బతికేదానికి సమాజం నుంచి వాడిని బహిష్కరించారు. ఏమి అంత కిరాతకంగా నీకు కొట్టినాడు, నాకే బాధ అయింది చూసినాడు. నేను అర్ధ మినిట్ చూసినా అంటే వీడియో మళ్ళీ నేను చూడలేకపోయా. నేను చూసినా నేను ఒక అర్ధ మినిట్ హాఫ్ మినిట్ చూసి చూడలేకపోయినా వీడియో. నాకంత బాధ అయింది. కొత్తకోట మండలానికి సంబంధించిన లక్ష్మమ్మ గారు మన మదనపల్లి పట్టణం అయోధ్య నగర్లో నివసిస్తున్నారు. అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంది, పక్కన రామాలయం ఉంది. ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది కట్టించడం జరిగింది. ఆ రామాలయం దగ్గర ఆమె ఉంటూ పెద్ద ఆమె జీవిస్తున్నది. ఆమె దగ్గర ఉన్న ఆస్తులు బిడ్డలకంతా పంచేయడం జరిగింది. కాకపోతే వాళ్లకు ఆ డాక్యుమెంట్ పైన ఇచ్చిన ఆమె విల్ ప్రకారము ఆమె ఇచ్చిన వీల్నామా ప్రకారం వాళ్లకు అప్గ్రేషన్ కాలేదు. భూములు ఏవైతే ఉన్నాయో 1Bలు అవన్నీ జనరేట్ కాలేదు.
ఈ సంవత్సరానికి వచ్చే రైతు భరోసా పథకాలను రైతుకు ఏమైనా డబ్బులు రాలేదు నాకు అని చెప్పి ఒక కక్షతో తరచుగా తల్లి పైన దాడి చేస్తుంది. ఎంత అసభ్యంగా ప్రవర్తించినాడంటే ఒక కొడుకుగా ఉండి సమాజానికే విలువలు లేకుండా చేసినాడు ఇటువంటి ఈ శ్రీనివాస్ రెడ్డి అనేవాడు. ఈయనకి చాలా పొగురుతూ ఉన్నాడు. తల్లి దగ్గర ఎట్లా మాట్లాడాలో కూడా వాడికి భయం లేదంటే వాని పొగురు తీవ్ర స్థాయికి చేరింది. అందుకోసం నేను మన కూటన్ పోలీస్ డిపార్ట్మెంట్కి మరియు హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆమె బాగా చూసుకోమని చెప్పడం జరిగింది. కూటన్ పోలీస్ వాళ్లకు తక్షణం నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి అతనికి రిమాండ్ చేయాలా. ఇంకొకసారి ఎవరు కూడా కానీ తల్లిదండ్రులతో అట్లా ఆ విధంగా అసభ్యంగా ప్రవర్తించకూడదు. సమాజానికి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక సందేశం ఇవ్వడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు ఇటువంటి పనులకు ఎవరు కూడా మనం ఉపేక్షించేది లేదు. చాలా దిగజారుడు తరం ఇది మంచిది కాదు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేని పిల్లలు రేపు సమాజం పట్ల ఏముంటుంది, విలువల పట్ల ఏముంటుంది? ఈ రోజుది కాదు, గత 15 సంవత్సరాల నుంచి ఈ కుటుంబంలో ఆస్తి సమస్యలు ఉన్నాయి. బి కొత్తకోట మండలం బయ్యప్పగారిపల్లి రెవెన్యూ గ్రామం గుంతవారిపల్లిలో ఈ లక్ష్మమ్మ దంపతులకి వంశపారంపర్యంగా లేక కొనుగోలు ద్వారా 3 ఎకరాలు భూమి ఉంది. ఈ భూమిని ఇద్దరు అన్నదమ్ములకి సబ్ డివిజన్ చేయాలని చెప్పి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతా ఉన్నా వాళ్ళు చేయకపోవడం, తల్లిదండ్రులు నన్ను ఎక్కడ మోసం చేస్తారో అనేటటువంటి అభద్రతలో భాగంగా శ్రీనివాసులు రెడ్డి అనేక సందర్భాలు, ఎందుకంటే ఆయన మదనపల్లిలో కాకుండా ఉంటాడు కాబట్టి నాకు ఆ భూమి దక్కకుండా పోతుందేమో అనేటటువంటి ఒక అభద్రత నేపథ్యంలో ఆ తల్లిదండ్రుల మీద దాడి చేసినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. దీని మీద బి కొత్తకోట పోలీస్ స్టేషన్లో, మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేయడం కూడా ఈ లక్ష్మమ్మ చేసింది. అయినా సరే సరైన పద్ధతుల్లో ఈ పోలీసులు వ్యవహరించలేదు, రెవెన్యూ అధికారులు ఆ సమస్యను పరిష్కారం చేయలేదు. కాబట్టి నన్ను ఎవరు తల్లిదండ్రులను కొట్టినా సరే నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనేటటువంటి ఒక ధీమాతో చెలరేగిపోయినటువంటి శ్రీనివాసులు ఈరోజు ఆ తల్లిదండ్రుల మీద ఏ విధంగా దాడి చేశాడో మనం చూస్తున్నాం. ప్రభుత్వ ఆస్తులకు రక్షకుడిగా ఉండాల్సిన ముఖ్యమంత్రి నిసిగ్గుగా రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మదనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొమ్మలపాటి యశస్విరాజ్, పట్టణ అధ్యక్షులు భవానీ ప్రసాద్, దేవరింటి శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభ్యున్నతికి తోడ్పడకపోగా రాష్ట్ర సంపదను దోచుకుంటూ సంపద సృష్టించలేక ప్రజలపై భారం పడేలా ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టినా మరీ అప్పులు తీసుకుంటున్నారని ఆరోపించారు. మొన్నటికి మొన్న గ్రాఫిక్స్ అన్న సచివాలయాన్ని కూడా 370 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టారన్నారు. ప్రజలందరూ ఒక్కటే గమనించాలని, ఈరోజు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంపై అప్పుల భారం మోపిన జగన్ తిరిగి ప్రభుత్వానికి అధికారం ఇస్తే ప్రజల సొంత ఆస్తులపై కూడా అప్పు తీసుకొస్తారని, కావున ప్రజలందరూ గమనించి రానున్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోరుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక అవకాశమని ప్రజలను నమ్మించి రాష్ట్రమే అధోగతి పాలయ్యే విధంగా ఈరోజు మీరు పరిపాలన సాగించినారు. కాగ్ రిపోర్టు ప్రకారము 365 రోజులకు గాను 342 రోజులు అప్పుల వేటలోనే ఉన్నారు. దాదాపు రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు చేసినారు. సచివాలయాన్ని ఏందయ్యా తాకట్టు పెట్టేది? ఓ బ్యాంకు ఒప్పుకోలేదని ఇంకో బ్యాంకుకు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెడితే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ పాలనలో మమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో 20 ఏళ్ళు వెనక్కి పంపించేసినావు అభివృద్ధి పరంగా. ఈరోజు ప్రతి ఒక్కరి మీద లక్షలాది రూపాయలు ఒక్కొక్క తల మీద ఈరోజు అప్పు. మళ్ళా సిగ్గు లేకుండా ఏ రూపంలో మళ్ళీ ఓటు అడగను సిద్ధమని. దేనికయ్యా? రాష్ట్రాన్ని అమ్మేసేదానికా నువ్వు సిద్ధం? రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేదానికా? సచివాలయం తాకట్టు పెట్టినారంటే ఆ ప్రగతి ఎంత ఉందో అనేది బయట రాష్ట్రాల్లో వ్యక్తులకు అందరికీ తెలుస్తూ ఉంది. ఇంకనైనా
ఆ సిద్ధమ్మని మానేసి నువ్వు వెళ్ళువయ్యా, నువ్వు వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి తెలియజేస్తాను. నియోజకవర్గం దొమ్మలపాటి రమేశన్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అమరావతిని ఆ రోజు గ్రాఫిక్స్లు కట్టారని చెప్పారే కానీ ఈరోజు 375 కోట్లు మీరు తాకట్టు పెట్టి గ్రాఫిక్స్ పెడితే ఈరోజు 370 కోట్లు ఎవరు ఇస్తున్నారు? మీ తాత సొమ్ము ఏమన్నా ఇస్తున్నారా? ఈరోజు మీరు తాకట్టు పెడుతున్నారు అంటే 375 కోట్లకు ఆ రోజు అమరావతి ఉన్నట్లే కదా. అటువంటి అమరావతిని గ్రాఫిక్స్ అని ప్రజలను మభ్యపెట్టి 3 రాజులని చెప్పి ప్రజలను నాశనం చేసి పెడుతుంది. ఈరోజు మళ్ళీ దగ్గరలో ఎలక్షన్కి వస్తున్నావు ఏమని ప్రజలు వాళ్ళ ఇంట్లో ఆస్తులు గీసులు పత్రాలు గిత్రాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, నెక్స్ట్ ఎలక్షన్లో దయచేసి జగన్మోహన్ రెడ్డికి ఓటేసాక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, తెలుగుదేశం గవర్నమెంట్ ఇక 20-30 రోజుల్లో రాబోతుంది, మీకు అన్ని విధాల అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని దేవాదాయ శాఖ ఈవో రమణ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణం దేవాలయం వీధిలోని సోమేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారి బ్రహ్మోత్సవాలు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఈవో రమణ, ఆలయ ప్రధాన అర్చకులు ఫణికుమార్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 6న బ్రహ్మోత్సవాలు గణపతి పూజతో ప్రారంభమవుతున్నాయని అన్నారు. 7న ధ్వజారోహణం, మండప పూజ, సాయంత్రం నంది వాహన సేవ, గ్రామోత్సవం జరుగుతున్నాయన్నారు. 8న మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 12 గంటల నుంచి అభిషేక పూజలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఉదయం నుంచి భక్తులకు స్వామి సర్వ దర్శనం కల్పిస్తామన్నారు. పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఈవో అర్చకులు కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుందన్నారు. 9న రుద్రాభిషేకం, సాయంత్రం శ్రీవారి శయనోత్సవం, 10న సుప్రభాత సేవతో ఉత్సవాల ముగింపు ఉంటుందన్నారు. భక్తులు స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ నెల 8వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా సోమేశ్వర స్వామి దేవస్థానంలో విశేషమైన పూజలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ పాల్గొని స్వామివారి పాత్రలు కావాల్సి కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము మాఘమాసం నందు బహుళ ఏకాదశి అనగా 6వ తేదీ నుంచి అలాగే 10వ తేదీ మాఘ బహుళ అమావాస్య వరకు శివరాత్రి మహోత్సవం, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ వివిధ ఉత్సవాల భాగంగా శివరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రారంభంగా ఉన్నది. మదనపల్లి పట్టణం నందు వెలిసినటువంటి శ్రీ లలితాంబ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ 6వ తేదీ సాయంకాలం గణపతి పూజతో మొదలయ్యి 7వ తేదీ ఉదయము కలశ స్థాపన ఇత్యాది కార్యక్రమాలు జరుగును. ప్రదోష కాలంలో నందివాహనంతో స్వామివారి పురోవిధులతో ఊరేగింపు జరుగుతుంది. అనంతరం 8వ తేదీ ఉదయం 3 గంటలకు మహన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం జరుగుతును. శివరాత్రి పర్వతము ఉత్సవం శివరాత్రి మహోత్సవంగా భాగంగా 3 గంటలకు ఉదయం స్వామివారి పంచామృత అభిషేకము, విశేష అలంకారం జరుగును. సాయంకాలము 8 గంటలకు కళ్యాణోత్సవం, గిరిజా కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. తర్వాత స్వామివారు అలాగే పుష్పపల్లికందు పురోవిధులందు స్వామివారి ఊరేగింపు జరుగును. తర్వాత 12 గంటలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి 12 గంటల సమయంలో 108 లీటర్లతో పాలాభిషేకము ఇత్యాది వివిధ పాల రస తాంబూలతో అభిషేకాలు జరుగును. కావున మదనపల్లి పట్టణం నందు ఉన్నటువంటి భక్తాదులందరూ వచ్చేసి స్వామి అమ్మవారిని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ వచ్చేసి ఆ యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పెద్ద సంఖ్యలో యువత జనసేన పార్టీలో చేరి బలోపేతం చేయాలని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పెద్ద సంఖ్యలో యువత పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ జనసేన పార్టీలో యువతకు పవన్ కళ్యాణ్ పెద్దపీట వేశారన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పారు. అందుకే యువత పెద్ద ఎత్తున జనసేన వైపు ఆకర్షితులు అవుతున్నారని చెప్పారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగి యువత ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున రానున్న ఎన్నికల్లో యువత క్రియాశీలక పాత్ర పోషించి జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మదనపల్లి కార్యాలయంలో కదిరి జనార్దన మన టౌన్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో రామదాస్ అన్న గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఈరోజు చాలామంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. అందులో మాకెంతో సంతోషంగా ఉంది. అన్ని కులాల వారీగా, అన్ని మతాల వారీగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకుంటున్నారో కులాలని కలిపే విధానము, మతాలను కలిపే విధానము, ఆయనకి ఏ కులము ప్రతి కులంని ఆయన ప్రేమిస్తాడు. అట్లా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు అందరూ రావడం జరిగింది. దాంట్లో కూడా వీళ్ళు రకరకాల పనులు చేసేవాళ్ళు రావడం జరిగింది. కొందరు హెరిటేజ్తో పనిచేస్తున్నారు, కొందరు వార్డ్రోబ్లు పనిచేస్తున్నారు, కొందరు చుట్టూ ప్లంబింగ్ పడుతున్నారు, కొందరు మేస్త్రి, ఇక్కడ వాసిళ్ళు, ఆది, డ్రిప్ ఇరిగేషన్, కల్టివేకి సంబంధించింది. ఆయన వచ్చి ఆటో ప్లస్ వచ్చి హరి మాసిరెడ్డి గారిపల్లి, రామాపురము మాసిరెడ్డి గారిపల్లి, వసంతకొండ ప్లస్ రామసముద్రము, ఇక్కడ పల్లెల నుంచి కూడా వచ్చి జనార్దన మంచి ఈరోజు మా అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. అందరికీ వన్స్ అగైన్ కృతజ్ఞతలు. మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాలు పెట్టుకున్నారో ఆ పార్టీ కోసం గట్టిగా కృషి చేసి మదనపల్లిలో కూడా మంచి మెజార్టీతో జనసేన పార్టీ అభ్యర్థి, మదనపల్లి ఉమ్మడి జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మదనపల్లి పట్టణంలోని శ్రీ యోగ భోగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పండుగ ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు మహాశివరాత్రి పండుగ మహోత్సవం జరుగుతుందని అన్నారు. కావున భక్తులు ఈ పూజ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఓం నమ శివాయ. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చిప్పిలి గ్రామంలో వెలిసిన శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికేల శివాలయంలో మాఘమాసం సందర్భంగా ఈరోజు స్వామివారికి రుద్రాభిషేకం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులంతా పాల్గొని స్వామివారిని దర్శించి తరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మరియు ఈ యొక్క మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా 7వ తారీఖున ధ్వజారోహణ కార్యక్రమం ఉదయం 7 గంటలకి ప్రారంభమవుతుంది. తర్వాత మరుసటి రోజు 8వ తారీఖున ఉదయం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 2:30 గంటలకి స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, 5:30 గంటల నుంచి భక్తులకు అందరూ సర్వదర్శనం ఏర్పాటు చేయబడుతుంది. మరియు ఈ మహాశివరాత్రి పురస్కరించుకునేసి ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పుట్టమణతో చేయబడినటువంటి శివలింగానికి పంచామృత అభిషేకంలో మృత్యుంజయ పాశుపత హోమము జరుగుతుంది. ఇందులో ఎవరైనా పాల్గొనే వాళ్ళంటే ముందుగా దేవాలయం. మరియు ఆ రోజు సాయంకాలం 8వ తారీఖు సాయంకాలం మహాశివరాత్రి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. మరియు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాశ్వ రుద్రాభిషేకాలు 4 యామకాల పూజలు జరుగుతాయి. ఇందులో భక్తులంతా కూడా పాల్గొని స్వామివారిని దర్శించి తరించి తీర్థప్రసాదాలు స్వీకరించుకుంటూ కోరుతున్నాము. మరియు ఆ రోజు 8వ తారీఖున సాయంకాలము కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అయిన తర్వాత ఈ యొక్క పార్వతీ పరమేశ్వరు ఎరువురు కూడా ఊరేగింపుగా ఇట్లా నక్కల దిన్నె, చిప్పిలి గ్రామం, కుమారపురం, గాంధీపురం మరియు సొసైటీ కాలనీ ఈ యొక్క ప్రాంతాల్లో స్వామివారు ఊరేగింపుగా వస్తారు. ఆ సమయంలో భక్తులంతా కూడా స్వామివారికి కొబ్బరికాయలు, పూలు పండ్లంతా సమర్పించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరియు ఉదయం 9వ తారీఖున సాయంకాలము గుట్ల తిరునాళ్ళ కార్యక్రమం, తర్వాత స్వామివారి యొక్క ధ్వజ అవరోహణము, పౌళింపు సేవతో ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు ముగిస్తాయి. అందువల్ల ఈ యొక్క మహాశివరాత్రి 3 రోజుల్లో కూడా
భక్తులందరూ కూడా పాల్గొని నాగాన్ని దర్శించి ధరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించగా కోరుచున్నాము. శుభమస్తు. వాల్మీకి బోయల శంకరరావాన్ని జయప్రదం చేయాలని వీఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పొదల నరసింహులు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని వాల్మీకి వీధి నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24న వాల్మీకుల ఎస్టీ సాధన కోసం శంకరరావాన్ని పూరించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి వాల్మీకి బోయ కులస్తుల పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. వెంటనే ఏళ్ళుగా మా పెద్దలు కానీ మా కుల పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఎస్టీ కోసం ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతూ వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటూ ఎన్నో ఆస్తులు పోగొట్టుకుంటూ ఈ ఎస్టీ కోసం హోదా కోసం బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈ ఎస్టీ కోసం ఎన్నో పోరాటం జరగడం జరిగింది. అదేవిధంగా వచ్చిన రాజకీయ పార్టీలు కూడా వాల్మీకులను ఎస్టీ చేస్తామని చెప్పి ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా పాదయాత్రలు అయితే ఏమి పెద్ద పెద్ద మీటింగులు అయితే ఏమి వాల్మీకులు ఎస్టీ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చేది, మళ్ళీ వాళ్ళ చేతులు దుప్పుకొని వెళ్ళిపోయేది. ఈ విధంగా 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్ వచ్చే టయానికి వాల్మీకులు కనిపిస్తారు కానీ మళ్ళీ వాల్మీకులు కనిపించడం లేదు వాళ్ళకి. కాబట్టి మేము ఇంతకు ముందే చెప్పాం మీటింగుల్లో అంతా, వాల్మీకులు ఎస్టీ హోదా ఈ ఎలక్షన్ లోపల తేకపోతే గ్రామ స్థాయిలో నుండి క్షేత్ర స్థాయిలో వరకు వాల్మీకుల్ని చైతన్యం పరుస్తూ ఎస్టీ హోదా కోసం గ్రామ స్థాయిలో ఆల్ రాజకీయ పార్టీలని తిరగనేమని చెప్పి ఆ రోజు చెప్పాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ వాల్మీకి సంఘాలు ఎన్నున్నా ఆ సంఘాలన్నీ మేమంతా ఏకమై ఈ 24వ తేదీ ఆదివారము బహిరంగ సభ ఒకటి పెడుతున్నాం. అదే వాల్మీకుల బోయల శంకరరావం అని చెప్పి ఒక సభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభకు ఈ వాల్మీకుల రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీకి తొత్తులు పలకుండా ఆ విధంగా ఉద్యమకారులే ఈ సభకు వస్తారు. ఈ సభకు వచ్చినప్పుడు ఆ నిర్ణయాలు ఆ సభలో తీసుకుంటారు పెద్దలు. ఎస్టీ హోదా కోసం మనము క్యాండిడేట్గా నిలబడదామా లేదు ఇంకా బానిసలుగా వాళ్ళకు ఉందామా అని చెప్పి ఈ 2 సబ్జెక్టుల మీద పోతాం. గ్రామ స్థాయిలో అయితే రాజకీయ పార్టీలకి మేము అడ్డుకునే సిద్ధపడుతున్నాం. గ్రామ స్థాయి నుండి మేము కమిటీలు వేస్తాం. కమిటీలు వేసి రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నాం. మన వాల్మీకుల్లో గ్రామ స్థాయిలో అయితే నియోజకవర్గం మండలాలు అయితే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. వాల్మీకులకి ఇళ్ళ దగ్గరికి వస్తున్నారు, రాజకీయ పార్టీ వస్తున్నాయి. ఎస్టీ హోదా ఏమైంది మీరు నిలబెట్టి అడిగేదానికి మీకు ఈ రోజు పని ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎస్టీ కావాలని చెప్పి మీరు వాళ్ళు కాలర్ పెట్టి మీరు మాడాలని చెప్పి ఈ సభను తెలియజేస్తున్నాను. వాల్మీకి బోయల కోసం, వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ కోసం, మన భావితరాల భవిష్యత్తు కోసం, మోసపోయిన జాతి కోసం మేము అన్ని రాజకీయాలకు అతీతంగా మన కుల సంఘాలన్నీ ఏకమై ఒక సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము 24వ తేదీన మదనపల్లిలో. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా వాల్మీకుల కోసం, ఎస్టీ పునరుద్ధరణ కోసం నిస్వార్థంగా ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులే కాదు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది వాల్మీకుల అభివృద్ధి కోసం ఎనలేని విధంగా కృషి చేశారు. వాళ్ళందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంతోమంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము చేస్తున్నటువంటి ఉద్యమాలు అయితేనేమి, రాస్తా రోకోలు అయితేనేమి, రోడ్డు దిగ్బంధనాలు అయితేనేమి, ఇవన్నిటిని చేస్తూ కూడా మమ్మల్ని ఎన్నికల ముందు ఓటు బ్యాంకుగా వాడుకొని గెలిచాక చేతులు తెలుపుకుంటున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా మేమంతా ఏకమై మహాసభను, వాల్మీకి బోయల శంకరరావు సభను విజయవంతం చేసి మా సత్తా చాటి మాకు రావాల్సిన ఎస్టీ పునరుద్ధరణ సాధించుకుంటాము. లేని ఎడల వాల్మీకులంతా ఏకమై గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మేము మా సత్తా చాటి మేము స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడి మా రాజ్యాధికారాన్ని మేమే చేజిక్కించుకుంటే విధంగా మేము పోరాడతామని. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. ఈరోజు అన్ని వాల్మీకి ప్రజా సంఘాలు, కుల సంఘాలకు సంబంధించినవి ఏకతాటిపై వచ్చి
ఈ వాల్మీకి బోయల శంఖారావాన్ని ఈ నెల 24వ తేదీన విజయవంతం చేయాలని చెప్పేసి పాత కమిటీ ఉన్నటువంటి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితిలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఈరోజు ఇక్కడ వచ్చి మనం ఒక సభను విజయవంతం చేయాలి అనేసి మదనపల్లి నియోజకవర్గంలోనే 2వ స్థానంలోనో 3వ స్థానంలో ఉన్నటువంటి వాల్మీకులు అత్యధిక వెనుకబడి ఉన్నారు. అయితే స్వార్థ రాజకీయాల కోసం వాల్మీకులను వాడుకుంటున్నారా తప్ప చేసిన దాఖలాలు అయితే ఏమీ లేవు. ఎస్టీ చేద్దామని చెప్తాను. సుదీర్ఘ 65 సంవత్సరాల నుంచి ఇదే పాట పాడతానే కానీ చేసిన దాఖలాలు ఏమన్నా ఉంటే చెప్పండి. నేను పోయినప్పుడు వాల్మీకులు వస్తా మా తమ్ముడు మా బామర్ది నా అన్నప్ప అని ఆప్యాయతగా మాట్లాడుతున్నారు తప్ప చేసిన దాఖలాలు అయితే ఏమీ లేవు. వైసీపీకి రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తే క్రైస్తవులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని వైసీపీ జిల్లా క్రైస్తవ విభాగ చైర్మన్ జాన్ బాబు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో క్రైస్తవ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే చర్చి నిర్మాణాలకు కలెక్టర్ అనుమతి అవసరం ఉండదని, పాస్టర్లకు గౌరవ వేతనం పెంపు, దళిత క్రైస్తవులకు ఎస్సీ సర్టిఫికెట్ల జారీ వంటి ఎన్నో సంక్షేమాలు జరుగుతున్నాయన్నారు. మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులకు చేసిన దాన్ని బట్టి క్రైస్తవులు, చర్చి ఫాదర్లు చాలా సంతోషంగా ఉన్నారు. రాబోతున్న ఎన్నికల్లో క్రైస్తవులకు ఇంకా అనేక మేలులు చేయడానికి 10వ తారీఖున వాళ్ళు వరాలను విడుదల చేస్తారని నేను మీకు తెలియపరచుకుంటున్నాను. రాబోతున్న ఈ యొక్క ఎన్నికల్లో మదనపల్లి అభ్యర్థి నిసార్ అహ్మద్ గారిని, అలాగే మా ప్రీతమ నాయకులు రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి గారిని అత్యధికంగా మెజారిటీతో గెలిపించాలని క్రైస్తవుల కమిటీ తరఫున మేము పాస్టర్స్లకు అదేవిధంగా క్రైస్తవులకు మేము తెలియపరుస్తున్నాం. క్రైస్తవుల సమాధుల అభివృద్ధి కొరకు నిధులు, అలాగే క్రైస్తవ భవనాలను ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయడానికి, ఇలాగా అనేకమైన చర్చి ఫాదర్లు మ్యారేజ్ చేసే అనుమతులు మంజూరు చేయడానికి, ఒక చర్చి నిర్మాణం చేయాలంటే కలెక్టర్ గారి అనుమతి అవసరం. కానీ ఇప్పుడు ప్రభుత్వం అతి తొందరలో కలెక్టర్ యొక్క అనుమతి లేకుండా క్రైస్తవ నిర్మాణాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు త్వరలో శుభవార్త చర్చి పాస్టర్లకు అందుతుంది. ఈ విధంగా ప్రభుత్వం క్రైస్తవులకు అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. కాబట్టి క్రైస్తవ కమిటీ తరఫున మేము 3 మహాసభలు ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాదు ప్రతి క్రైస్తవ గృహాన్ని దర్శించి వారికి ప్రభుత్వం చేసిన పథకాలు ఏవైతే క్రైస్తవులకు మేలు జరిగిందో, ఏదైతే ప్రతి గడపకు ప్రభుత్వం సహాయం చేసిందో అది వాళ్ళకి తెలియపరిచి వారి ఆశీర్వాదాలు కోరడానికి క్రైస్తవ కమిటీ త్వరగా మేము సిద్ధపడుతున్నాం. ఈసారి గొప్ప విజయాన్ని ఇస్తామని, క్రైస్తవుల యొక్క సహాయం, క్రైస్తవుల మద్దతు వైఎస్ఆర్ పార్టీకే ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేసవి సమీపిస్తున్న వేళ నీటిని పొదుపుగా వాడుకుని పురపాలక సంఘానికి సహకరించండి. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ విజ్ఞప్తి. చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన స్పందన కార్యక్రమంలో వచ్చిన 3 అర్జీల పరిష్కారానికి ఆదేశం. ప్రభుత్వ ఆస్తులకు కాపలాగా ఉండాల్సిన ముఖ్యమంత్రి వాటిని తాకట్టు పెట్టడం శోచనీయం. మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ విమర్శ. ఇటువంటి ముఖ్యమంత్రి మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను అమ్మేస్తాడని ఆందోళన వ్యక్తం చేసిన దొమ్మలపాటి. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.